క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. స్వతంత్ర బెలూచిస్తాన్ ఆవిర్భవించేసినట్టేనా? ఆవిర్భవించేసిందని బెలూచ్ ఉద్యమకారులు ఘంటాపథంగా చెబుతున్నారు. దీన్ని తక్షణం గుర్తించాల్సినటువంటి బాధ్యత ఐక్యరాజ్య సమితికి ఉందని తేల్చి చెబుతున్నారు. అలానే భారత ప్రభుత్వం కూడా బలూచిస్తాన్ని, రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ని గుర్తించాల్సినటువంటి సందర్భం ఇది అంటూ పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ప్రతి ఇంట తిరంగా ఎగరేస్తున్నారు. తిరంగా అంటే భారతీయుల త్రివర్ణ పతాకం కాదు, బలూచిస్తాన్ త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటిపైన, దుకాణాలపైన, షాపులపైన ఎగరేస్తున్నారు. వీటితో పాటు విదేశాల్లో ఉన్నటువంటి బలూచ్ మూలాలు కలిగినటువంటి ప్రజలు వివిధ దేశాల్లో తమ దేశాన్ని గుర్తించాలనేటువంటి విజ్ఞప్తిని చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. గత కొంతకాలంగా బలూచిస్తాన్ ఉద్యమం పాకిస్తాన్ని వణికిస్తోంది. బెలూచిస్తాన్ ఈజ్ నాట్ పాకిస్తాన్ అని చెప్పని చెబుతూ పాకిస్తాన్ కంటే తాము భిన్నం, తమ దేశం తమకు కావాలి, 60 ఏళ్ల క్రితం తమను మోసం చేసి పాకిస్తాన్ ఆక్రమించిందనేటువంటి ఆరోపణ బెలూచ్ ఉద్యమకారులు పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే దశాబ్దాలుగా బెలూచిస్తాన్లో మారణకాండ సాగుతూ వస్తుంది. దాదాపు ఇటీవల 10 ఏళ్లలోనే 80,000 మంది బలూచిస్తాన్ యువత మాయమయ్యారు. వారందరినీ కూడా పాకిస్తాన్ ఆర్మీ పొట్టన పెట్టుకుందని బెలూచ్ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. బలూచ్ ఉద్యమాన్ని ముఖ్యంగా మహిళలే ప్రజాస్వామ్య వాహికగా నిలబడి ముందుకు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే బలూచిస్తాన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్కి సంబంధించినటువంటి సిటిజన్ చార్టర్ని రెడీ చేసామని చెప్పని కొద్ది రోజుల క్రితమే ప్రకటన చేశారు. దీన్ని పెద్ద ఎత్తున ముద్రణ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చేది బలూచిస్తాన్ లిబరేషన్ చార్టర్ పేరుతో బలూచిస్తాన్కి సంబంధించి లిబరేషన్, డెమోక్రసీ అండ్ జస్టిస్, ఇది ప్రధానమైనటువంటి నినాదంగా కనిపిస్తుంది. దశాబ్దాల తరబడి సాగినటువంటి అణిచివేతకి వ్యతిరేకంగా పాకిస్తాన్ నుంచి బంధ విముక్తి చేసుకునేటువంటి క్రమంలో తాము స్వతంత్ర దేశంగా ఆవిర్భవించామని బెలూచిస్తాన్ నాయకులు చెబుతున్నారు. ఒకవైపు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇది ప్రత్యేకంగా సాయుధ పందాలో ఉద్యమం చేస్తుంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఇది ఒక ఉద్యమ పందాలో ఆఫ్ఘనిస్తాన్ సాయంతో చేస్తుంది. మరోవైపు బలూచిస్తాన్ ప్రజాస్వామ్య ఉద్యమకారులందరూ కూడా నేరుగా ప్రజాక్షేత్రంలోనే ఉండి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బెలూచిస్తాన్లో, పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్ ప్రావిన్స్లో 70% తమ నియంత్రణలోనే ఉందని చెప్పని ఈ నాయకులు ప్రకటించారు. కాబట్టి ఆవిర్భవించింది బెలూచిస్తాన్ రాష్ట్రము, బెలూచిస్తాన్ మీరు గుర్తించండి అనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకసారి చూద్దాం బెలూచిస్తాన్ నైసర్గిక స్వరూపం ఏ విధంగా ఉండొచ్చు. మరీ ముఖ్యంగా భారత్కి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తిని చేస్తారు బలూచిస్తాన్ ప్రజలు. భారత్ బలూచ్ ఫ్రెండ్షిప్ అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు. ఇక్కడ మనం ఒకసారి చూస్తే కనుక నైసర్గిక స్వరూపం పరంగా బలూచిస్తాన్ రూపురేఖలు ఇవి. ఈ పసుపు రంగులో ఉన్న ప్రాంతం అంతా ప్రస్తుత బలూచిస్తాన్ నగరం. దీనిలో క్వెట్టా మేజర్ సిటీ అయితే ఒకప్పుడు దీనికి ప్రధానమైనటువంటి నగరంగా విలసిల్లింది కలాత్. సో కలాత్ ఇక్కడ వాళ్ళ ఆధీనంలో ఉందంటున్నారు. గ్వాదర్ ఈ పోర్టు కూడా చాలా ప్రముఖమైనటువంటి పోర్టు. పాకిస్తాన్ చైనా హైవే కనెక్టివిటీ ప్లాన్ చేసిన దానిలో ఈ గ్వాదర్ పోర్టు దగ్గరే సమస్య స్టార్ట్ అయింది. సో దాదాపుగా ఈ ప్రాంతం అంతా కూడా బలూచిస్తాన్ ఉద్యమకారుల చేతిలోనే ఉందంటున్నారు. దీన్ని స్వతంత్ర బలూచిస్తాన్గా గుర్తించాలి అనేటువంటిది భారతదేశంతో యుద్ధం సమయంలో పాకిస్తాన్ ఆర్మీ బిజీగా ఉండగానే అనేక నగరాలని గెలుచుకుంటూ వచ్చింది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మరోవైపు ప్రజాస్వామ్య గొంతు వినిపిస్తున్నటువంటి నాయకులు, మహిళా నాయకులే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వారి భర్తలను కానీ వారి కుటుంబ సభ్యులను కానీ రకరకాల అంశాలపైన ప్రశ్నించాలనేటువంటి ఉద్దేశంతో అదుపులోకి తీసుకున్నటువంటి పాకిస్తాన్ సైన్యం అనేక మందిని మట్టుబెట్టింది. గుర్తు తెలియని శవాల రూపంలో వాళ్ళ డెడ్ బాడీస్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఆచూకీ తెలియని అనేక మంది గురించి బలూచ్ ఉద్యమకారులు ఎంబసీల ముందు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఢిల్లీలో ఆల్రెడీ ఒక రాయబార కార్యాలయం ఉంది. తక్షణం దాన్ని మూసివేసి బలూచిస్తాన్ రాయబార కార్యాలయంగా దాన్ని మార్చాలనేటువంటి విజ్ఞప్తిని బలూచ్ ఉద్యమకారులు పదే పదే చెప్తున్నారు. సో ఈ బలూచిస్తాన్ని ఎవరు గుర్తించాలి, ఎలా గుర్తించాలి, దీనికి సంబంధించినటువంటి నిర్ణయం ఏ విధంగా జరుగుద్ది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజాస్వామ్య పందాలో దీన్ని నిర్మించేటువంటి క్రమంలో బలూచ్ ఉద్యమకారులు చెబుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఆల్రెడీ తాము బలూచిస్తాన్కి సంబంధించినటువంటి రూపురేఖల పైన పూర్తి స్థాయి కసరత్తు చేశామని చెప్పారు అంటున్నారు. ప్రజాస్వామ్య బలూచిస్తాన్ నిర్మాణానికి సంబంధించి ఒక చార్టర్ను రూపొందించామని చెప్తున్నారు. దీన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లారు. అనేక ప్రతి ఊళ్ళో కూడా ప్రతి ఒక్కరికి ఈ డాక్యుమెంట్ని అప్పగించారు. ఈ రకంగా ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మిస్తాం, పాకిస్తాన్ లాగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఉండదు, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఉంటుంది. భారతీయులకైతే అరైవల్ వీసా ఇస్తామేమని వీసా డిజైన్స్, పాస్పోర్ట్ డిజైన్స్ను కూడా రూపొందించేశారు. వాటిని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎవరైనా కానీ స్వేచ్ఛగా బలూచిస్తాన్లో సంచరించేటువంటి అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. ఇక ఉద్యమాలకి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలో
పాకిస్తాన్ చేస్తున్నట్టుగా అరాచక పాలనకి బెలూచీలు ఎప్పుడు కూడా కొమ్ము కాయలేదు. గత చరిత్రను చూసినా కానీ బెలూచీ ప్రజలు ఎప్పుడు కూడా పాకిస్తాన్ దారుణాలకి దుర్మార్గాలకి కొమ్ము కాయలేదనేటువంటి మాట చెప్తున్నారు. మరోవైపు ఒకసారి మనం చూద్దాం, ఈ ఉద్యమకారులకు సంబంధించిన ఒక డాక్టర్ మహరంజ్ బలూచ్ కావచ్చు, లేదా సమీదీన్ బలూచ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గుర్తు తెలియని తమ వారి కోసం అన్వేషణ చేసేటువంటి క్రమంలోనే అనేక ఉద్యమాలను నిర్వహించారు. అలానే అనేక నిర్బంధాలకు కూడా గురయ్యారు. వీటికి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా గుర్తు తెలియని వాళ్ళు. వీళ్ళు మరీ ముఖ్యంగా బెలూచిస్తాన్లో జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళు 100 మంది మిస్ అయ్యారు. కారణం ఏంటంటే బలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి దారుణాలని ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా మాయం చేసింది పాకిస్తాన్ ఆర్మీని అనేటువంటి ఆరోపణ చాలా బలంగా బలూచ్ ఉద్యమకారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ప్రజాస్వామ్య పందాలో ఈ రూపకల్పన జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఐక్యరాజ్య సమితి తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలి, తమ వ్యవహారంలో ఇన్వాల్వ్ కావాలి, అనేక దేశాల అభిప్రాయాలు కోరుతున్నారు, అనేక దేశాలు తమకు అండగా నిలవాలనేటువంటి విజ్ఞప్తిని చేస్తున్నారు. అతి త్వరలోనే బెలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికని ఈ ఉద్యమకారులందరూ కూడా సిద్ధం చేశారు. దేశ విదేశాల్లో మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి విడతగా ఎవరు తమని గుర్తిస్తారు, ముఖ్యంగా భారతదేశమే మొదట రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ని గుర్తించాలనేటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ అదే పరిణామం కనుక జరిగితే పాకిస్తాన్ 2 ముక్కలు అవడం, తక్షణం 2 ముక్కలు అవడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్య బెలూచిస్తాన్ నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని ప్రాతిపదికలు సిద్ధంగా ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అవుతుందా? ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య కొంతవరకు ఉద్రిక్తతలు తగ్గినటువంటి నేపథ్యంలో బలూచిస్తాన్ సమస్యపైన ఇప్పుడు ప్రపంచం ఎక్కువ దృష్టి పెట్టేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. అలానే స్వతంత్ర బెలూచిస్తాన్ ఆవిర్భావానికి కావాల్సినటువంటి ప్రాతిపదికను కూడా పాశ్చాత్య దేశాలు తమకు ఆమోదయోగ్యమైనటువంటి, ప్రధానంగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇండో ఇరానియన్ కల్ట్గా బెలూచిస్తాన్ ప్రజానీకాన్ని అభివర్ణిస్తారు. ఎందుకంటే అది ఒక సరిహద్దు ప్రాంతం. సింధు నాగరికత నాటి నుంచి చూసినా కానీ వేల సంవత్సరాల అనుబంధం ఉంది. అక్కడ ఉంటున్నటువంటి ప్రజలకి ఒక విధంగా చెప్పాలంటే ఇరాన్ సంస్కృతి, భారతీయ సంస్కృతుల సమ్మిళితమైనటువంటి సమాజమే బెలూచి సమాజం అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో కూడా బెలూచిస్తాన్ అంటే ఖాన్ ఆఫ్ ఖలాత్ అంటారు, ఖలాత్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికే సుముఖత వ్యక్తం చేసింది. అయితే జియోగ్రాఫికల్గా అటువైపు ఉన్నటువంటి పరిస్థితులను ఒక అడ్వాంటేజ్గా చేసుకుని పాకిస్తాన్ నాయకత్వం బెలూచిస్తాన్ని పాకిస్తాన్లో కలిపేసుకుంది బలవంతంగా. అప్పటి నుంచి వీళ్ళ పోరాట పరంపర కొనసాగుతూనే ఉంది. కానీ గత 4-5 ఏళ్లుగా మాత్రం పీక్ స్టేజ్కి బెలూచ్ ఉద్యమం వచ్చింది. వాటి ఫలితంగానే ఇప్పుడు మరింత బలంగా ఒకవైపు ఆర్మడ్ స్ట్రగుల్ జరుగుతుంది, మరోవైపు ప్రజాస్వామ్య పందాలో ఉద్యమం జరుగుతుంది. సో వీటి రెండిటి కలయిక ఫలితంగానే స్వతంత్ర బెలూచిస్తాన్ అతి త్వరలోనే ఆవిర్భవించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.